కాంట్రవర్సీ మొదలైన విత్ ఇన్ 1 month కే ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చాక టోటల్ కాంట్రవర్సీ కూడా స్టాప్ అయిపోతుంది అనుకున్నాం. కాకపోతే ఇప్పటికి 5 months అవుతుంది. ఇదే కాంట్రవర్సీ, ఇదే గొడవలు నడుస్తూనే ఉన్నాయి. దాంతో పాటు అల్లు అర్జున్ గారు రీసెంట్ గా ఒక ఆడియో లాంచ్ లో మాట్లాడుతూ, నా ఫ్రెండ్ కోసం నేను ఎంత దూరమైనా వెళ్తా, ఎంత వరకైనా తెగిస్తా, మీరేం పీకుతారో పీక్కోండి అనేలా ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చేశారు. తన మట్టుగా తను ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చి వెళ్ళిపోయాడు. ఓకే, కానీ ఇక్కడ మెగా ఫ్యాన్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఊరుకోరు కదా, అదే పనిగా పెట్టుకొని ట్రోల్స్ చేస్తూ ఉన్నారు అల్లు అర్జున్ గారి మీద. అల్లు అర్జున్ గారు కావాలనే అంత ఓపెన్ గా స్టేట్మెంట్ ఇవ్వడం అవసరమా? అండ్ మెగా ఫ్యాన్స్ మరీ అల్లు అర్జున్ గారిని దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. ఇది కరెక్టేనా కాదా అన్న టోటల్ పాయింట్స్ ని కూడా ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం మనం. ఫస్ట్లీ అల్లు అర్జున్ గారే కాదు, ఏ హీరో అయినా సరే వాళ్ళ అభిమానులను కొంచెం లేపుకుంటూ ఏ ఈవెంట్ లో అయినా మాట్లాడడం వాళ్ళకి అలవాటే. ఎందుకంటే వాళ్ళ సెలబ్రిటీస్, వాళ్ళ అభిమానులను వాళ్ళే పొగుడుకోవాలి కాబట్టి. సో అలానే అల్లు అర్జున్ గారు కూడా చాలా ఈవెంట్స్ లో అలానే మాట్లాడారు. కాకపోతే లాస్ట్ ఆడియో లాంచ్ లో మాత్రం కొంచెం ఓవర్ గా అయ్యిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు పాన్ ఇండియా మార్కెటింగ్ వచ్చేసింది కాబట్టి ప్రెజెంట్ జనరేషన్ పక్కన పెట్టి పాస్ట్ 10 years బ్యాక్ చూసుకుంటే నాకు తెలిసినంత వరకు అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ లో దాదాపు 50% వరకు మెగా ఫ్యామిలీ వాళ్ళు సపోర్ట్ చేసిన వాళ్ళే అండ్ మెగా ఫ్యామిలీ నుంచి ట్రాన్స్ఫర్ అయిన వాళ్ళే. అల్లు అర్జున్ గారు ఒకప్పుడు ఓపెన్ గా చెప్పేశారు, మెగాస్టార్ చిరంజీవి గారు రోడ్ వేశారు, ఆ రోడ్డు మీద మేము కార్లు వేసుకొని తిరుగుతున్నాం, కార్లు నడిపిన వాళ్ళు కాదు, రోడ్ లేచిన వాళ్ళు గొప్ప. అండ్ నా ఫ్యాన్ నుంచి ఏదైనా కొత్త సినిమా రిలీజ్ అయితే మాత్రం ఫస్ట్ మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ నుంచే టికెట్ తెగుద్ది అని అప్పట్లో మెగా ఫ్యామిలీని ఎత్తుకొని మాట్లాడేవారు. కానీ అలా రోజులు గడుస్తున్న కొద్దీ, స్టార్ డామ్ పెరుగుతున్న కొద్దీ మెగా ఫ్యామిలీ ఊసు అంతేలా తగ్గించుకుంటూ వస్తున్నారు. నిజానికి నాకు తెలిసినంత వరకు చిరంజీవి గారు అల్లు అర్జున్ గారిని రామ్ చరణ్ గారితో పాటు సపోర్ట్ ఈక్వాలిటీగా చేసేవారు. అండ్ అంతేకాదు పవన్ కళ్యాణ్ గారు కూడా అల్లు అర్జున్ గారి కొత్త సినిమా అయిన ఆడియో లాంచ్ కి వెళ్లి ఫ్యాన్స్ ని ఉత్సాహపరిచి సినిమాకి వెళ్లేలా చేసేవారు. మరి అంతలా సపోర్ట్ చేసిన మెగా ఫ్యామిలీ అందరినీ పక్కన పెట్టేసి ఎవరైనా హీరోని చూసి ఫ్యాన్స్ అవుతారు, కానీ నేను నా ఫ్యాన్స్ ని చూసి హీరో అయ్యానని ఒక పాయింట్ ని మాట్లాడారు. ఆ మాట అనేది ప్రతి ఒక్క మెగా ఆడియన్స్ లో కూడా ఒక హట్టింగ్ స్పెల్లింగ్ లా మిగిలిపోయింది. నాకు తెలిసినంత వరకు అల్లు అర్జున్ గారు చేసిన పనుల్లో కొన్ని రైట్స్ ఉన్నాయి, కొన్ని డెడిల్లు ఉన్నాయి. అవేంటంటే ఫస్ట్ గా రైట్స్ విషయానికి వస్తే ఇప్పటి వరకు మెగా ఫ్యామిలీ నుంచి ఎంత సపోర్ట్ రావాలో అంత సపోర్ట్ ని తీసుకున్నాడు కాదనట్లే, కానీ ఇప్పటి నుంచి తన ఓన్ గా తన మార్కెటింగ్ ని బిల్డ్ చేయాలనుకుంటున్నాడు. సో కాబట్టి స్పేర్ అయ్యాడు, బానే ఉంది. చాలా మంది అనుకోవచ్చు అదేంటి బ్రో అలా ఉంటున్నామని. ఇప్పుడు సపోజ్ మీరు ఒక షాప్ లో వర్క్ చేశారు అనుకోండి, సో ఆ సపోర్ట్ లో వర్క్ చేస్తూ కొంత అమౌంట్ ని సంపాదించాక ఆ అమౌంట్ తో వేరే షాప్ ని పెట్టి కొంచెం డెవలప్ చేసి మీకంటూ ఓన్ గా ఒక మార్కెటింగ్ ని క్రియేట్ చేసుకుంటారు, కానీ అదే షాప్ లో వర్కర్ గా ఉండిపోరు కదా. సో ఇక్కడ అల్లు అర్జున్ గారు కూడా సేమ్ అదే ఫార్ములాని అప్లై చేసి సక్సెస్ అయ్యాడు. బట్ చేసిన తప్పు ఏంటంటే అప్పట్లో ఆడియో లాంచ్ గానీ ప్రెస్ మీట్ గానీ ఏదైనా సరే అల్లు అర్జున్ గారు మైక్ పెట్టారంటే మెగా ఫ్యామిలీ కోసం కనీసం ఒక్క మాట అయినా చెప్పకుండా అసలు స్పీచ్ ముగించేదే లేదు. అలాంటిది ఇప్పుడు నా సొంత టాలెంట్ అండ్ నా ఫ్యాన్స్ సపోర్ట్ తో పైకి వచ్చా, ఇంకెవ్వరి సపోర్ట్ కూడా లేదు అనేలా చెప్తున్నారు. ఈ డెసిషన్ అన్నది ముమ్మాటికి రాంగ్ అనే చెప్పుకోవచ్చు. అండ్ ఇప్పుడు రామ్ చరణ్ గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు వీళ్ళ ముగ్గురు ఫ్యాన్స్ కలిపి పుష్ప 2 సినిమాని ఫ్లాప్ చేసే అవకాశాలు ఉన్నాయా, అంత సత్తా వాళ్ళకు ఉందా అన్న పాయింట్ కి వస్తే నాకు తెలిసినంత వరకు పక్కాగా అంత సీన్ లేదనే చెప్తా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి తెలంగాణ అండ్ ఆంధ్రాలో పిచ్చ పీక్స్ లో ఫ్యాన్ బేస్ ఉంటది, అది మన అందరికీ తెలుసు. కానీ నిజానికి పవన్ కళ్యాణ్ గారికి అనదర్ ఇండస్ట్రీస్ లో సరైన గుర్తింపు లేదు. యాజ్ వెల్ యాజ్ మన మెగాస్టార్ చిరంజీవి గారికి కూడా మన తెలుగులో విపరీతమైన మార్కెటింగ్ ఉంది. బట్ వేరే అంటే అక్కడెక్కడో నార్త్ సైడ్ చూసుకుంటే అసలు ముఖ పరిచయాలు కూడా సరిగ్గా లేవు. అలాంటిది నాకు తెలిసినంత వరకు ఇటు మెగా ఫ్యామిలీలో రామ్ చరణ్ గారికి, అటు అల్లు ఫ్యామిలీలో అల్లు అర్జున్ గారికి, వీళ్ళిద్దరికే సరైన మార్కెటింగ్ ఉంది. అయితే నేను చెప్పదలుచుకుంటుంది ఏంటంటే మెగా ఫ్యామిలీ వాళ్ళు పుష్ప 2 సినిమాని ఆపేయగలరా అన్న పాయింట్ కి వస్తే ఖచ్చితంగా మన తెలుగు స్టేట్స్ లో అయితే ఒక 20% వరకు ఇంపాసిబుల్ అన్నప్పటికీ అనదర్ స్టేట్స్ లో మాత్రం కనీసం సినిమాని టచ్ కూడా చేయలేరు. ఎందుకంటే పార్ట్ 1 తో క్రియేట్ చేసుకున్న హైప్ అలాంటిది లేదు. మెగా ఫ్యామిలీలో ప్రతి ఒక్క హీరో ఫ్యాన్ ఆడియన్స్ కలిస్తే చాలు ఈజీగా సినిమాని తుక్కు చేసేస్తామంటారా? డైరెక్ట్ గా చెప్పాలంటే మెగా ఫ్యాన్స్ చూస్తేనే పక్కా సినిమా హిట్ అవుద్ది, కలెక్షన్స్ వస్తాయి అన్న పాయింట్ కి వస్తే మాత్రం బోల శంకర్ సినిమా ఎందుకైతే బోల్తా కొట్టింది, అప్పుడు కూడా అదే మెగా ఫ్యాన్స్ ఉన్నారు కదా, మరి కలెక్షన్స్ రాబట్టి హిట్ చేయకుండా ఏం చేశారు? సో ఇలాంటి ఇన్లాజికల్ ఇన్మెచ్యూరిటీతో ఆలోచించడం పక్కన పెట్టేసి ఎవరి పైన వాళ్ళు చూసుకుంటే బెటర్. మూవీలో కంటెంట్ ఉంటే ఆటోమేటిక్ గా కలెక్షన్స్ వచ్చి సినిమా హిట్ అయిపోతుంది. ప్రామిస్లీ చెప్తున్నా, వాళ్ళ ఫ్యామిలీ గ్యాదరింగ్స్ లో గానీ ఈవెంట్స్ లో గానీ ఆటోమేటిక్ గా కలిసిపోతారు ఈజీగా. సో మన పని మనం చూసుకుంటూ చేసుకుంటే బెటర్. లేదు నేను నిబ్బిలాగే ఇలానే ట్రోలింగ్స్ చేస్తుంటాము అంటే ఇంకా మీ ఇష్టం మామ. నా ఒపీనియన్ అయితే ఇదే. ఇంకా వీడియో అయితే ఇంతే మామ. లాజికల్ గా నాకు అనిపించింది నేను చెప్పాను. మీకు నచ్చితే కొంచెం లైక్ చేయండి అండ్ ఛానల్లో కంటెంట్ ని వన్స్ చెక్ చేసి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ ఈ వీడియోని అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నా. సైనింగ్ ఆఫ్, మూవీ లవర్ మహి.